ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇవాళ జరగడానికి చాలా సింపుల్ కారణం. మనకు తెలిసిన సావిత్రి క్లాసిక్స్ 120 పైగా తెలుగు సినిమాల్లో ఆవిడ నటిస్తే అందులో 47 బెస్ట్ ఫిలిమ్స్ అన్నీ తీసుకుని దాన్ని విశ్లేషించి బొమ్మతో సహా మనందరికీ చక్కటి పుస్తకాన్ని అందిస్తున్నారు శ్రీ సంజయ్ కిషోర్ గారు. దాని పేరే సావిత్రి క్లాసిక్స్. దీన్ని ఇవాళ మన ముఖ్య అతిథి గారు చిరంజీవి గారు విడుదల చేయడం జరుగుతుంది. మరైతే ఈ ఆలోచన వచ్చింది శ్రీమతి విజయ చాముండేశ్వరి గారికి. అమ్మ గురించి ఇంకా మనం సినిమాలు తీస్తున్నాం, అమ్మ గురించి ఇంకా మనం చెప్పుకుంటున్నాం, మహానటి సావిత్రి గారి గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆవిడ ఇంతలా జీవిస్తోందంటే ఆవిడ గురించి రాయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ పుస్తకానికి ఆవిడ ఆరంగేట్రం చేశారు. దానికి తప్పకుండా ఈ పుస్తకం చేద్దామని మన సంజయ్ కిషోర్ గారు దీన్ని రచించడం జరిగింది. కావున రచయిత అయిన సంజయ్ కిషోర్ గారినే ఈ పుస్తకం గురించి మరికొన్ని వివరాలు మాకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. నేను సావిత్రి గారి అభిమానిని. నేను ఈ జనరేషన్కి చెందిన వాడినైనా సావిత్రి గారు నిజంగా చెప్పాలంటే మా అమ్మమ్మ గారి జనరేషన్ చెందిన ఆర్టిస్టు. కానీ ఎప్పుడో నా ఇంటర్ 10th ఆ టైంలో నేను టీవీలో సినిమాలు వస్తుంటే, మూగ మనుషుల సినిమా వస్తుంటే వారిని చూసినప్పుడు ఎక్కడో ఒక ఆర్టిస్ట్ కాకుండా ఇంకా ఎక్కడ ఎక్కువ కనెక్షన్ అనిపించింది. అంటే ఈవిడేదో మన సొంత మనిషి, మనకి ఏదో బంధం అనుబంధం ఉంది అంటే ఏ జన్మలోనో అన్నట్లు అలా అనిపించి అప్పటి నుంచి అట్రాక్ట్ అయ్యి అసలు నేను రాయగలను, నేను ఇన్ని పనులు చేయగలను అంటే ఆర్ట్ ఫీల్డ్లో నేను ఇంతవరకు ఇన్ని పనులు చేయగలను అని నాకు తెలియజేసిన వ్యక్తి కూడా సావిత్రి గారు. వారి మీద అభిమానంతో స్టార్ట్ చేసిందే నేను. చాలామంది ఇక్కడ పెద్దలకి నా కళా ప్రయాణం తెలుసు. ఇన్ని చేశానంటే ఒక 34 అవార్డ్స్ అందుకున్నాను. అలాగే సెన్సార్ బోర్డు సభ్యులుగా 2 సార్లు చేశాను, నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్గా చేశాను. అనేక పుస్తకాలు, ముఖ్యంగా ఫోటోబయోగ్రఫీస్ని ఒక సిలబస్ పెట్టి వాటికి ఒక ఫార్మాట్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశా తెలుగు రాష్ట్రాల్లో. అలాగే ఒక ఆర్కైవిస్ట్గా నేను 3.5 lakhs హార్డ్ కాపీస్, ఒక 3.5 lakhs సాఫ్ట్ కాపీస్, ఇవన్నీ కూడా తెలుగు సినిమాకు సంబంధించి 1932 నుంచి ఇప్పటి వరకు నేను అన్నీ కూడా సేకరించడం జరిగింది. అలాగే అనేక ఏమంటారు బుక్స్, ఫోటో నెగటివ్స్, ఇవంతా ఒక లైబ్రరీ లాగా నేను సేకరించి రన్ చేస్తున్నాను. సో నాకు ఈ ప్యాషన్ ఇదంతా కూడా సావిత్రి గారి బీజం అని చెప్పాలి. సో సావిత్రి గారు ఎంత గొప్ప నటి అనేది మా అందరికీ తెలుసు. తర్వాత ఇక్కడ వేదిక పైన ఉన్న లబ్ధ ప్రతిష్ఠులందరూ తమ తమ అభిప్రాయాల ద్వారా వెల్లడిస్తారు. అయితే నేను ఫీల్ అయ్యే ఒక్క అంశం ఎక్కువ సావిత్రి గారి గురించి ఏంటంటే, తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది హీరోయిన్స్ వచ్చారు. కానీ